ఇది మీకు ఎందుకు చెప్పానంటే శరీరానికి 3 పూటలు. శరీరానికి ఎన్ని పూటలు? 3 పూటలు. ఆత్మకే ఆదివారము 1 పూట కూడా పెడుతున్నారా? ఆదివారం 2 గంటలు, 1 గంట, ఆ గంట కూడా సగం నిద్రే. వారానికి 7 మూళ్ళు ఎంత? 21 పూటలు శరీరం తిండెట్టి వారానికి 1 గంట మాత్రమే ఆత్మ తిండి ఎడుతున్నాం. ఇప్పుడు ఎవరంటారు? శరీరానికి తిదా ఆత్మ? ఏ శరీరానికి ఏమో 21 పూటలు, పైగా దాంట్లో రకరకాల ఐటమ్స్. ఆత్మకే అది బాధ వినడానికి, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులుని, ఆ గంట వినడానికి. ఆ గంట వాక్యం ఎక్కించడానికి ఇంటికాడ ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి, ఇంటికాడ ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే మొత్తం మీద శరీరానికి ఎక్కువ పెడుతున్నామా, ఆత్మకి ఎక్కువ పెడుతున్నామా? ఇప్పుడు ఎవరి మాట వింటారు? మన మాట. ఆత్మ మాట గుర్తుపెట్టుకోండి, ఇలా చూడండి. ఆత్మ మాట శరీరం వింటే గుర్తుపెట్టుకోండి, శరీరం మీద ఆత్మ విజయం సాధించినప్పుడే మన ఆధ్యాత్మిక జీవితం చాలా బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే శరీరానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆత్మకి ఇవ్వం. దీనికి తిండి పెట్టం. ఆత్మకు తిండి ఏంటి? వాక్యము, ప్రార్థన. వాక్యము, ప్రార్థన. వాక్యము ఆహారం అయితే ప్రార్థన ఊపిరి. ఈ 2 ఆత్మకు ఉండాలి. ఆత్మకు పెట్టంగా మనం శరీరం పెడతాం. ఇంక శరీరం మన మాట ఏమంటది? ఇక తినుము, తాగుము, సుఖించుము. అందుకని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట అంటాడు, చూడండి ఒకసారి. గాలిని కొట్టినట్లు ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టున్నైపోదునేమని నా శరీరమును నలగగొట్టుకుని దానిని లోబరుచుకున్నాను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారంట పౌలు గారు? చెప్పండి. రోజు ప్రార్థన చేసుకోండి. దేన్ని నలగొట్టాలి మనం? దేన్ని నలగొట్టాలి? శరీరాన్ని నలుగుడు ఏం చేసుకున్నాడంట? లోపరుచుకున్నాడట. ఎవరు? ఎందుకు పౌలు గారు అంటే ఆయన శరీరమా, ఆత్మ? పౌలు గారు అనే పేరు ఆత్మకా, శరీరానికా? శరీరం ఎవరిదే? పౌలు గారు వాడుతున్న ఒక వస్తువు అంతే, శరీరం. కాబట్టి ఆయన ఏం చేసుకున్నాడంటే లోపరుచుకున్నాడు. ఎవరి మీద? శరీరం మీద యుద్ధం చేసి ఇప్పుడు శరీరం ఏం చేస్తుంది? ఎవరి మాట వింటుంది? పౌలు గారు ఆత్మ మాట వింటుంది. ఆత్మ మాట వింటుంది. ఇప్పుడు మనం కూడా మన శరీరం ఏం చేయాలి? నలగొట్టుకుంటేనే ఆత్మ మాట ఎవరు వింటారు? శరీరం వింటారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆత్మకి ఆహారం ఎక్కువ పెట్టాలి, శరీరానికి ఏం చేయాలి? తగ్గిందామా? మన నిజంగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకాలంటే శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టాలి. ఉపవాసాలు అందుకు చేయాలి. ఉపవాసంలో ఏం చేయాలి? తిండి మాని నీళ్ళు మనం పనులు చేసుకుంటాం, అది కాదు. నువ్వు తిండి మాని నీళ్ళు మాని ఆత్మకు ఆహారం పెట్టాలి. ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదు. ఉపవాసం అంటే చెప్పనా? శరీరానికి తిండి పెట్టడం మానేసి దేనికి తిండి పెట్టాలి? ఆత్మకు తిండి పెడితే శరీరం బలహీనమై ఆత్మ బలపడి ఆత్మ శరీరాన్ని ఏం చేస్తుంది? లోబరుచుకుంటుంది.